ఇంతవరకు మనము 3 పాటల ద్వారా మన ప్రభువుని మనం మహింపరిచాం. మొదటి పాట మనం ఏం పాడుకుంటూ వచ్చాము? స్తుతి మహిమ ఘనత నీకే అనేటువంటి పాట పాడుకున్నాం కదా. కీర్తన గ్రంథంలో 70వ సంకీర్తన 4వ వచనం చదువుకుంటాం. దావీదు రాసిన సంకీర్తన 70వ సంకీర్తన 4వ వచనంలో మనము చదువుకుంటాం. దావీదు రాసిన సంకీర్తన 70వ సంకీర్తన 4వ వచనము ఏమని రాయబడుతూ ఉన్నదని మనం చూస్తే, ఇక్కడ మన భాగంలో నిన్ను వెదకు వారందరూ కూడా నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచునుగాక అని ఎల్లప్పుడూ కూడా పలుకుచుందురుగాక అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రార్థన చేసుకుంటా ప్రభు సహాయం కొరకే. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, మీ దయను బట్టి, మీ యొక్క కృపను బట్టి ప్రభు మమ్మల్ని అందరూ నేటి వరకు కూడా సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు అన్నారు సజీవులే కదా నన్ను స్తుతించుదురు అన్నారు. ఈ దినమున మేము సజీవులుగా ఉండి మిమ్మల్ని స్తుతించేటువంటి ధన్యతను, భాగ్యమును, కృపనిచ్చినందుకు వందనాలు. నా తండ్రి, మా అక్క, నా తండ్రి, ఈ వాక్య భాగంలోకి వెళ్తుండగా నా తండ్రి మీరే సహాయం చేయండి. చదవబడిన వాక్యమును ఆయన దావీదు రాసిన సంకీర్తన 70వ సంకీర్తన 4వ వచనం ప్రకారం ప్రభా మాకు మీరే వివరించి సహాయం చేయండి. నిలబడిన మీ దాసుని బలహీనుడిని ప్రభా మీరే బలపరచండి. ప్రభా నాయన మీరే సహాయం చేయండి. మీరు ఏదైనా అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసుని నేను ఒప్పుకుంటూ నన్ను నేను పూర్తిగా ఖాళీ చేస్తున్నాను. ప్రభా మీరే నా నోట మీ మాటలు ఉంచండి. మీ పరిశుద్ధాత్మ పూర్ణంగా చేసి మీ నడిపింపును, మీ కృపను కోరుకుంటున్నాను నాయన. మీరే సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ దినము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను వెదకు వారు నిన్ను గూర్చి ఏం చేస్తారంట? ఉత్సహించి సంతోషిస్తారు. కాబట్టి ఎవరు ఉత్సహిస్తారు, ఎవరుకి ఇది సాధ్యపడుతుంది అనేటువంటి మాటలు మనం చూస్తే, దావీదు తన అనుభవంలో ఆయన రాస్తూ ఆయన అంటున్నాడు 4వ వచనంలో, నిన్ను వెదకు వారు ఎవరంట? ఉత్సహిస్తారు. ఎవరు సంతోషిస్తారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అంటే, ఆయన వెతికినటువంటి అప్పుడే మనకు సంతోషం కలుగుతుంది. ఆయన వెతికేటువంటి వారే సంతోషిస్తారు, కానీ వెతకని వారికి సంతోషము ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి ఎందరైతే మన ప్రభు దినం, ప్రభు నేను ఆరాధించాలి, ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువు నేను మహింపరచాలి కదా అనేటువంటి వారిగా ఉండి, అందుకని అంటాడు కదా, నీ మందిరాలను చూడవలన నా ప్రాణం ఆశపడుచున్నది అంటాడు దావీదు. కాబట్టి ఎవరైతే ఆయన మందిరాలను చూడాలి అని వారి యొక్క హృదయంలో తృష్ణకొని ఉంటారో వారి గురించి రాయబడుతున్నటువంటి మాట. కాబట్టి నా జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను కూడా ఎలా ఉండాలంట? ఆయన వెదకువారు, ఆయన్ని వెదికేటువంటి వారికి ఏముంటుందని చూస్తే, నీకు నాకు కూడా సంతోషం ఉంటుంది. ఆయన వెదకపోతే మన సంతోషం ఉండదు. కాబట్టి ఎవరికి సంతోషం ఉంటే ఆయన్ని వెదికేటువంటి వారికే సంతోషం ఉంటుంది. అబ్బో, మా ప్రభువుని వెతికినప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు నాకు ఎంతో హృదయం ఎంతో సంతోషంగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది అని మనం చెప్పుకోగలుగుతాం. అంతేగాని ఆయన గురించి నీకు నాకు కూడా సంతోషం లేకపోతే మనమేమి కూడా ఈ మాటలు, ఈ సంతోషం మనము పొందలేం కదా. అందుకని అంటాడు పాటలు, ఈ సంతోషము నీకు కావాలన్నా నేడు యేసు వద్దకు రమ్ము అంటాడు. సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలనా, నేడే యేసును దాకురము, నేడే యేసును దాకురము. కాబట్టి సంతోషం ఎక్కడ ఉందంటే యేసు వద్ద ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద మాత్రమే ఈ సంతోషం ఉంటుంది, కానీ లోకంలో మనకి ఎక్కడ కూడా సంతోషం దొరకదండి. కాబట్టి లోకంలో సంతోషం కోసం మనుషులు ఏవేవో తాగుతూ ఉన్నారు, ఏవేవో తింటా ఉన్నారు కదా, ఏవేవో చూస్తూ ఉన్నారు, కళ్ళతోటి చూసి మరి వారు మరలా వారి యొక్క కష్టాల్లోకి, దుఃఖంలోనికి వెళుతూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నారు, దినం నిన్ను వెదకు వారు నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురు
గాక. కాబట్టి ఆయన వెతికినప్పుడు మనకేం కలుగుతుందంటే హృదయంలో సంతోషం కలిగింది. నీ నా యొక్క బాధలు, కష్టాలు, వేదనలు కదా, దుఃఖాలు కదా, అనేకమైనటువంటివి ఉంటాయి. అవన్నీ కూడా మర్చిపోతాం. దేవుని సన్నిధిలో మర్చిపోయి దేవుని వాక్యంలో మనము ఆనందింపజేస్తాడు దేవుడు నిన్ను నన్ను కూడా. అందుకనే నిన్ను వెదకువారు ఏం చేస్తారని రాయబడుతుందంటే, నిన్ను వెదకువారు అందరూ. కాబట్టి ఎందరైతే ప్రభు యేసుక్రీస్తు వారు ఎదుగుతారో వారందరూ కూడా నిన్ను గురించి ఏం చేస్తారంట, ఉత్సహించి సంతోషించుదురు గాక అని రాయబడుతుంది దేవుని యొక్క మాటలు. కాబట్టి ఆ యొక్క సంతోషం నీకు కూడా కావాలంటే దూరం నుండి దగ్గర నుంచి వింటున్న ప్రియ సహోదర సహోదరి, యేసు వద్దకు రా. యేసు వద్దకు వచ్చినప్పుడు నీకు సంతోషాన్ని, ఆయన సంతృప్తినిచ్చేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందరూ బట్టి మన ప్రభువుని ఈ సమయంలో మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్దులమై ఉంటున్నాం. కాబట్టి 4వ వచనంలో చూస్తే 70వ సంకీర్తన 4వ వచనం చివరి భాగంలో అంటాడు, దేవుడు మహిమపరచబడును గాక అని ఎల్లప్పుడూ కూడా పలుకుచుంటా ఉంటారు. కాబట్టి దేవుడు మహిమపరచాలి. కాబట్టి నీవు నేను కూడా మనకు ఇచ్చినటువంటి జీవఫలంతో నోటితో అక్కడేం రాయబడుతుంది, నీ రక్షణను ప్రేమించు వారందరూ. కాబట్టి నీ రక్షణను ప్రేమించు వారందరూ కూడా. కాబట్టి ఎవరైతే ఆ రక్షణని మరి ప్రేమిస్తారో, ఎవరైతే ఆ రక్షణని మరి ఆస్వాదిస్తారో వారందరికీ అంట దేవుని మాటలు తెలియబడుతున్నటువంటి మాటలు చూసినప్పుడు, నీ రక్షణను అక్కడ రాయబడినటువంటి మాట మనం గమనిస్తున్నప్పుడు, నీ రక్షణను ప్రేమించు వారందరూ అనగా ఆ రక్షణను స్వీకరించినటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారందరికీ కూడా మరి ఏం కలుగుతుందంట, నీ రక్షణ ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ఎందరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో కదా, మొదటి మాట ఏం చూసాము, నిన్ను వెదకు వారు అందరం చూసాం కదా. మొదటి మాటలో నిన్ను వెదకు వారు నిన్ను గురించి ఏం చేస్తారంట, ఉత్సహిస్తారు. రెండవది సంతోషిస్తారు. కాబట్టి ఎక్కడ కూడా మనకి సంతోషం యొక్క మరి ఏమీ కూడా ఉండదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనకి సంతోషం ఉంటుంది. కాబట్టి నీ నా జీవితం మందిరంలోనే మన సంతోషం సమాధానం ఉంటుంది. కాబట్టి ఈ సంతోషము మనకి ఎక్కడ కలుగుతుందంటే, నిన్ను వెదకు వారందరూ కూడా నిన్ను గురించి ఉత్సాహిస్తారు. వెతకినప్పుడు మన సంతోషం ఉంటుంది కదా. ప్రభు యేసుక్రీస్తు వారు వెతికినప్పుడు నీకు నా కూడా చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన ఆ సంతోషం దేవుడు మనకిస్తాడు. ఆ సంతోషం ఎక్కడ కూడా దొరకదు. ఆ సంతోషం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద మాత్రమే ఉన్నది. కాబట్టి అందుకని అంటాడు, నీ రక్షణను ప్రేమించే వారందరూ కూడా. కాబట్టి ఆయనకి రక్షణ ఎందరైతే ప్రేమిస్తారో, రక్షణ అనగా ఆయన రక్షకుడు అని ఎవరైతే వారి హృదయంలో చేర్చుకుంటారో వారందరికీ కూడా అంట నీ రక్షణను ప్రేమించి వారందరని రాయబడుతుంది, కొందరు కాదు. అందుకని యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కొంతమందికో దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ, సర్వ మానవాళికి అందరికీ కూడా దేవుడై ఉన్నాడు. అందును బట్టి మన ప్రభువుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మన ఘనపరచబద్దులమై ఉంటున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయనకు దయను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి ఈ 2025 సంవత్సరంలో గడిచిన మరి 8 మాసాలు మరి కాపాడారు. మీ 9వ మాసం మొదటి ప్రభు దినంలో ఆయన్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి నీకు నాకు కూడా ఇంతవరకు కూడా ఆయన ఆయుష్కాలమును ఆరోగ్యమును అని అనుగ్రహించినాడు. అందును బట్టి మన ప్రభువును మనం హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచ మరి బద్దులమై ఉంటున్నాం. అందుకని 5వ వచనంలో చూస్తాం, 70వ సంకీర్తన 5వ వచనంలో, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నా సహాయుడవు కాబట్టి నాకు సహాయము నీవే, కాబట్టి నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి అంటున్నాడు. కాబట్టి నా యొక్క రక్షణకు కర్తవు అనగా మూలము, నన్ను రక్షించేటువంటి వాడు నీవే ప్రభువా అని దావీదు ఆ కీర్తనలో తను రాసుకుంటున్నాడు. తన జ్ఞాపకార్థమైన కీర్తన అంటే ఈ కీర్తన 70వ సంకీర్తన దావీదుకి జ్ఞాపకార్థంగా ఉండేటువంటి కీర్తన దావీదు తన హృదయంలో ఆయన రాసుకున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తే ఆయన ఎలాంటి పరిస్థితిలో ఈ కీర్తన రాస్తూ వచ్చారంటే, నేను శ్రమల పాలై దీనుడనైతే అంటున్నాడు. నేను ఎలాంటి పరిస్థితుల్లో మరి కీర్తనని నేను రాయగలుగుతున్నానంటే, నేను శ్రమల్లో ఉన్నాను,
మరి ఎలా ఉన్నానంటే శ్రమల పాలై నేను దీనుడిగా ఉన్నాను, ఏమి లేనివాడిగా ఉన్నాను, రిక్తుడిగా ఉన్నాను అని మరి దావీదు దేవునికి తెలియపరుస్తున్నాడు. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము అంటున్నాడు. కావాలి దేవుని అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎలాంటి సంకట పరిస్థితుల్లో ఉన్నాను, ఎలాంటి దిక్కులేని పరిస్థితుల్లో, ఎలాంటి శ్రమల్లో ఉన్నాను, ఎలాంటి ఇబ్బందుల్లో, వేదనల్లో, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను కనుక నిన్ను ఆయన ప్రభువుని ఏమంటున్నాడు? దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నన్ను రక్షించుట కొరకు త్వరపడి రమ్ము అంటున్నాడు. అట్టి విధంగా మనం దేవుణ్ణి కోరుకుంటున్నామా? ప్రభువా, నన్ను కూడా రక్షించడానికి నువ్వు త్వరపడి రాయా, నా కుటుంబమును, నా బిడ్డలను అందరిని కూడా రక్షించడానికి త్వరపడి రాయా అని మనం ప్రార్థన చేస్తున్నామా దేవునికి? కాబట్టి దావీదు అయితే అంటున్నాడు, దావీదు, దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము అని దావీదు దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు. కాబట్టి నాకు సహాయుడవు నీవే అంటున్నాడు, నన్ను తప్పించేవాడవు నీవే అంటున్నాడు. కాబట్టి నీవే తప్ప నాకెవరు కూడా నన్ను ఎవరూ తప్పించలేరు ప్రభా. నేనున్నటువంటి పరిస్థితుల్లో, నేనున్నటువంటి శ్రమల పాలైనటువంటి పరిస్థితుల్లో, నేనున్నటువంటి దీన దశలో, నేనున్నటువంటి మరి కష్టాల్లో, నష్టాల్లో నాకెవరూ లేరు ప్రభా అని దావీదు దేవునికి ఆయన మొరపెట్టుకుంటున్నాడు. కాబట్టి నా జీవితంలో మనము దేవునికి మొరపెట్టుకుంటున్నామా, లేక మనుషుల వైపు చూస్తున్నామా? కాబట్టి దావీదైతే నాకు సహాయుడు అంటున్నాడు, నా సహాయుడవు, నన్ను తప్పించుటకు నీవే అంటున్నాడు. యెహోవా, ఆలస్యము చేయకుమి అంటున్నాడు. ఒకవేళ ఆలస్యం చేస్తావేమో, ఒకవేళ జాగు చేస్తావేమో, అయితే నువ్వు ఆలస్యం చేయి మాకు ప్రభా, నీ వచ్చి నన్ను రక్షించు అని దావీదు తన ప్రార్థనలో మరి దేవుణ్ణి కోరుకున్నటువంటి వాడుకున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరిచే బద్దులు వింటున్నాం. కాబట్టి రెండవ పాట మనం ఏం పాడుకున్నాము? 171వ పాట పాడుకున్నాం కదా. 171వ పాటలో మరి కొలసీ పత్రికలో ఏముంటుంది? మన దేవుడు ఎలాంటి దేవుడిని రాయబడుతున్నది? కొలసీ పత్రిక 1 మరి 18వ వాక్యంలో మనం చూస్తే, కొలసీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వాక్యం కూడా చదువుకుంటాం. 1వ అధ్యాయము 18వ వాక్యంలో ఒక మాట ఉన్నది. ఆ మాట ఏమిటంటే, ఆయన అంటున్నాడు, సంగమును నా శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడిగా లేచిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. మన దేవుడు ఎవరంట? ఆది సంభూతుడు, మనం ఆరాధించడానికి యోగ్యుడు. మన ప్రభు అంటున్నాడు, ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుట విచుటలోను, కాబట్టి ఆది సంభూతుడుగాను ఉన్నాడంట. అందుని బట్టి కూడా మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఎందుకంటే మన ప్రభు ఆది సంభూతు. అందుకని ఆయన ఏమన్నారంటే, అసమానుడైనటువంటి దేవుడు. మన దేవుడు అసమానుడు, అద్వితీయుడైనటువంటి దేవుడిని మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మహిమపరచకుండా మనం ఎలా ఉండగలుగుతాం? కాబట్టి వారం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. కాబట్టి అలాగా చూస్తే గడిచిన మాసం అంతా కూడా మనల్ని దేవుడు కాపాడి తన రెక్కల నీడలో నన్ను కూడా మరొక మాసంలోనికి మనల్ని ప్రవేశింపచేశాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అలాగే మరి ప్రభువుని ఈ మాసంలో ప్రవేశించలేనటువంటి వారు మన గ్రామంలో కూడా మరి 2-3 మరి ప్రభు మహిమలోకి వెళ్ళిపోయారు కదా. కాబట్టి దేవుడు నన్ను కూడా ఇంతవరకు కూడా రక్షించినాడు. కనుకనే నేను మరి ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించేటువంటి ధన్యతను, భాగ్యమును మనకిచ్చాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను మనం ఆయనకి ఇవ్వాలి. అందుకని ఆయన అంటున్నాడు, 18వ వచనంలో చూస్తే, ఆయన అన్నింటిలో కూడా ఎలాంటి వాడుకున్నాడంట? ఆయన అన్నింటిలో ప్రాముఖ్యతను కలుగు నిమిత్తము. ఎవరికంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అన్నింటిలో కూడా మనం ఏం చేయాలంట? ప్రాముఖ్యతను ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్. కాబట్టి మొదటి స్థానం మనం ప్రభువుకి ఇవ్వాలి. ఎన్ని పనులు ఉన్నా కూడా ప్రభు దినాన్ని మనం ఎంత మాత్రం కూడా అశ్రద్ధ చేయకూడదు, అలక్ష్యము చేయకూడదు. అందుకని ఆయన అంటున్నాడు, అన్నింటిలో అనేటువంటి మాటను రాస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్ని విషయాల్లో, మందిరానికి వచ్చే విషయమే కాదు కానీ ప్రార్థించే విషయంలో, అలాగే దేవునికి ఇచ్చే విషయంలో కానీ కదా, అన్ని విషయాల్లో కూడా, మరి బైబిల్ చదివే విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలంట?
అన్నింటి విషయంలో కూడా ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఎలా ఉన్నాడంట, ఆయన ఆది అయి ఉన్నాడు. ఆది అనగా ఇందా మనం పాడుకున్నాం కదా, ఏం పాట అది? మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? అల్ఫాయు ఒమేగా అయినటువంటి దేవుడు, ఆదియు అంతమైనటువంటి దేవుడు, నీవే ప్రభువా అని ఆ పాటలో సారాంశాన్ని చక్కగా భక్తుడు రచించాడు. కాబట్టి మన ప్రభు ఎవరు అని మనం చూస్తే, మన ప్రభు ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం మహిమపరిచే బద్దులమైంటున్నాడు. ఆయన ఆది సంభూతుడిగా లేచిన వాడుకున్నాడు. కాబట్టి మృతులలో నుండి ఎక్కడి నుంచి లేచాడంట? మృతులలో నుండి లేచినటువంటి వారు లోకంలో ఎవరు కూడా లేరండి. కాబట్టి మృతులలో నుంచి లేచినటువంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆది అయి ఉన్నాడని ఇక్కడ రాయబడుతుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో చూస్తే 3:14 మనం గమనిస్తే 3:14 కూడా చూస్తాం. ప్రకటన గ్రంథం 3 చదువుతాం. ప్రకటన గ్రంథం 3:14 అక్కడ చూస్తా ఉన్నమాట. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమె నన్ను వాడును నమ్మకమైన సాక్షియు, కాబట్టి నమ్మకమైన సత్య సాక్షియు, కాబట్టి దేవుని దృష్టికి, కాబట్టి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను కానను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అంటున్నాడు. కాబట్టి చల్లగా ఉండా మంచిదే, వెచ్చగా ఉండా మంచిదే కానీ, కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కింద భాగం చదవండి ఆ భాగం. మేలు 16 నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అని. కాబట్టి నేను కూడా ఎలాంటి వారమని మన స్థితి చూస్తే, నీవు ఎలాంటి వాడు అంట? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, వృద్ధివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక. కాబట్టి మనుషులు మనం ఎలా అనుకుంటున్నామంట? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువని చెప్పుకొనుచున్నావు. అవునా కదా? నాకేం కొదువ? నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను కదా, నాకు ఇల్లు ఉంది, నాకు ఇంక చాలామంది పనివాళ్ళు ఉన్నారు, నాకు కార్లు ఉన్నాయి అని అనుకుంటున్నావేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవు ఎలాంటి వాడు? నీవు దౌర్భాగ్యుడువు. రెండవది ఏమంటున్నాడు? కాబట్టి నా జీవితంలో మన స్థితి, నా స్థితి మనం ఒప్పుకొని ఆరాధించవలసినటువంటి స్థితి ఏంటంటే, నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడు. రెండవదిగా చూస్తే నేను కూడా ఇలాంటి దిక్కుమాలినటువంటి స్థితిలో వాడవును. మూడవది దరిద్రుడుగా ఉన్నాం. నేను కూడా దరిద్రపు స్థితిలో ఉన్నాం, దీన స్థితిలో ఉన్నాము, లేని స్థితిలో ఉన్నాము. నాలుగవదిగా చూస్తే గురుడ్డివాడు అంటున్నాడు. ఐదవదిగా చూస్తే దిగంబరుడు అయి ఉన్నావని నేను కూడా ఏం చేయాలంట? ఎరగవలసిన వారమే ఉన్నాం. ప్రియ సహోదరుడ, సహోదరి, కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మరి నేను కూడా ఒకవేళ అనుకుంటున్నావేమో. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పై భాగంలో అన్నారు, ఆయన ఏమన్నారంటే, నమ్మకమైన సత్యసాక్షి, మరి దేవుని యొక్క సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి సంగతులు ఇవి, మనం చెప్పేటువంటివి కాదు. పరిశుద్ధ గ్రంథం చెప్పేటువంటి సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. కాబట్టి నా క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మరి సమస్తం కూడా తేటగా కనపడుతున్నగా ఉన్నాయి. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఒకవేళ నువ్వు చల్లగా ఉండా వెచ్చగా కూడా లేవు. నీవెలా ఉన్నావంట? నీవు చల్లగానైనా వెచ్చగా నుండిన మేలు అంటున్నాడు. కాబట్టి చల్లగా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నీవు నులివెచ్చనైనా ఇలాగ ఇక్కడ అంటున్నాడు 16 నీవు చదవండి.
నీవు నునివెచ్చనగా ఉన్నావు గనుక, కాబట్టి నునివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నానని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి నేను కూడా ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నావు? ప్రభు యేసుక్రీస్తు నీ నా గమనంలోనికి ఆయన ఇక ఆరాధన వర్తమానంలో ప్రభు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఇలాంటి వాడికి ఉన్నాను, నేను గొప్పవాడిని అనుకుంటున్నావేమో, గొప్పదాన్ని అనుకుంటున్నావేమో. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, నేను కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాం? దిక్కుమాలిన స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు దరిద్రపు స్థితిలో ఉన్నాం, ఏమీ లేని స్థితిలో ఉన్నాం, ఒక పూట కూడి కూడా లేని స్థితిలో ఉన్నాము అని మనం మర్చిపోకూడదు. అందుకని అంటున్నాడు, గురుడ్డివాడవు దిగంబరున ఎరుగక. ఒకవేళ ఎరగకుండా ఉన్నావేమో, ఇవన్నీ కూడా మర్చిపోయావు. ఇవన్నీ కూడా మర్చిపోయావు. ఏమనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? నేను ధనవంతుడును అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుడును, ధనస్సును నేనేం చేసుకున్నానంట? ధనాన్ని వృద్ధి చేసుకున్నాను, ధనాన్ని సంపాదించుకున్నాను, ధనాన్ని కూడబెట్టుకున్నాను, బ్యాంకుల్లోనే నాకు కదా అని అనుకుంటున్నావేమో. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు నన్ను కూడా ఆయన అంటున్నాడు, నాకేమి కొదువు అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నాడంట? నాకేమి కొదువు అని చెప్పుకొనిచున్నావేమో. ఆ కింద భాగం అంతా కూడా మీరు మరి ఇంటికి వెళ్ళి చదువుకోండి, బహువిపులముగా చక్కగా రాయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్థితి నేను కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే ఆదియు అన్నటువంటి దేవుడు మృతులలో నుండి లేచేట విషయంలో ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంట? ఆది సంభూతుడిగా లేచినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. రాయబడినటువంటి మాట అది. కాబట్టి ఆది సంభూతుడిగా, మరి కొలసి పత్రిక 1:18 రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు ఆది సంభూతుడిగా లేచిన వాడు మన దేవుడు. అందుని బట్టి మనం ఆరాధించాలి. మరి మృతుల్లో నుంచి ఎవరు కూడా లేచినటువంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మరి మరణాన్ని జయించినటువంటి దేవుడు, సమాధిని జయించినటువంటి దేవుడు, ఇటు పునరుద్ధానాన్ని దేవుడు నీకు నాకు కూడా ఇచ్చినటువంటి దేవుడు. ప్రభు యేసుక్రీస్తు వారి సమాధిని మరణమును జయించి తిరిగి లేకపోతే ఈ ప్రభు దినము అసలు లేదండి. ఆయన తిరిగి లేచడు మూలకంగానే దేవుడు నీకు నాకు కూడా ఇటు జీవముతో కూడినటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించినారు. అందును బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమారా కూడా మనం ఆరాధించాలి. అందుకని మన దేవుడు అసమానుడైనటువంటి దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, ఆయన ఆల్ఫాయు ఒమేగా అయినటువంటి దేవుడిని మనం హృదయమారా కూడా ఆరాధించాలి. ఆయనే తప్ప మరి దేవుడు ఎవరు కూడా లేరు. ఆయన ఏ విధంగా ఉన్నాడని మనం చూస్తే ఇంకొక పాట కూడా పాడుకున్నాం కదా. ఆ పాట విషయం కూడా చెప్పి నేను వర్తమానాన్ని మీకు అందిస్తాను. కాబట్టి మరొక పాట మనం ఏం పాడుకున్నాము? చివరి పాట మనము 34వ సంకీర్తన చివరి పాట మనం ఏం పాడుకున్నాము? సన్నుతించెదను ఎల్లప్పుడూ అంటున్నాడు దావీదు. సన్నుతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తి ఎలా ఉండాలంట? నా నోట్లో ఉండాలి. ఆయన కీర్తించాలి, నోటితో మనం కీర్తించాలి. అంతేగాని ఆయన కీర్తిని మన నోట్లో ఉంచుకోకపోతే మనకెంతో ఇబ్బంది పడతాం. కాబట్టి అందుకని దావీదు అంటున్నాడు, 34వ సంకీర్తన కూడా చదువుతాం. 34వ సంకీర్తన మొదటి వచనం అందరూ కూడా తీసి చూస్తాం. 34వ సంకీర్తన మొదటి వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటారు. కాబట్టి నా జీవితంలో నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను ఏం చేస్తానంట? సన్నుతిస్తాను అని దావీదు మరి అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి మరి అతని చేత వెలివేయబడిన తర్వాత రచించినటువంటి కీర్తన ఇది. ఈ దావీదు రాసినటువంటి 34వ సంకీర్తన. ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతిస్తాను అంటున్నాడు. ఆయనని ఎప్పుడు కూడా ఆయన్ని కీర్తిస్తాను, ఆయన కొనియాడతాను. ఆయన యొక్క కీర్తి ఎలా ఉంటుందంటే నా నోట ఉండును అంటున్నాడు. కాబట్టి నా జీవితంలో నేను కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన్ని మన నోట్లో, మన హృదయంలో ఆయన కీర్తిస్తూ ఉండాలి, స్తోత్రిస్తూ మనకు ఆయన ఉండాలి. అందుకని నిత్యము ఆయన కీర్తి ఎలా ఉంటుందంట? నా నోట నుండును అంటున్నాడు. నా జీవితంలో ఆయన యొక్క కీర్తిని మన యొక్క నోట ఉంచుకున్నప్పుడు దేవుడు నీతో నాతో కూడా ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన నన్ను కూడా గైడ్ చేస్తుండేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి అట్టి విధంగా మన ప్రభువుని మన హృదయమార కూడా ఆరాధించడానికి
మన ప్రభు యోగ్యుడైనటువంటి వాడుకుంటున్నాడు. మరి ఈ మాట మనకు చూస్తాము. మరి ఒక మాట మీకు చెప్తాను. మన వర్తమానంలో కొన్ని మాటలు మీ గమనాన్ని తీసుకురావాలని చూస్తున్నాను. కాబట్టి మనకి ఎలా ఉండాలని చూస్తే మనము యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటాం. జాన్ చాప్టర్ 15 verse 11 చూడండి. కాబట్టి మీ యందు నా సంతోషం ఉండవలననియు, కాబట్టి మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ దినములో దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క సంతోషం ఏమిటి అని మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, క్రీస్తు యొక్క ఆనందము ఇక ఆయన చెప్తున్నాడు ఇన్ క్రైస్ట్. కాబట్టి ఆయనలో నీవు నేను ఉండవలసినటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు మీ యందు నా సంతోషం ఉండాలని దేవుడు ఏం కోరుకున్నాడంట? నా సంతోషము మీ యందు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయనకి దూరంగా ఉండకూడదు. కాబట్టి మీ సంతోషము మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం ఎలా ఉండాలంట? పరిపూర్ణము కావాలి. కాబట్టి నీ నా యొక్క సంతోషం ఆయనలో ఎలా ఉండాలంట? పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నానని ప్రభు యేసుక్రీస్తు వారు మన గమనానికి తీసుకొస్తున్నారు. కాబట్టి నీ నా జీవితంలో మరి ఆ మాట కూడా మనం చదువుకుంటే మరి నీ నా జీవితంలో ప్రభువు మనకి దేవుని యొక్క ఆనందం మనకి ఎలా ఉన్నదంటే క్రీస్తులోనే మనకి ఆనందం. ఒక భక్తుడు పాడతాడు, ఏం పాడాడు? ఇందాక కూడా విన్నాను ఆ పాట. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నా జీవనం. కాబట్టి ఆ పాటను మనకి అన్వయించుకుని పాడుకుంటే నీ నా జీవితంలో ఏ విధంగా దేవుడు మనకి ఆనందంగా ఉంటాడంటే ఆయనలోనే మనం ఆనందించాలి. కానీ ఎక్కడ కూడా మనకి ఆనందము, సంతోషం ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకని ఆయన అంటున్నాడు, మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నాడు. 12వ వచనం మనం చదివితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు కూడా ప్రేమింపవలనడియే నా యొక్క ఆజ్ఞ. 13వ వచనం చూస్తే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడు. కాబట్టి దేవుడు తన యొక్క ప్రాణాన్నే మన కొరకు ధారపోశాడు. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినటువంటి దేవుడు ఉన్నాడు. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే కూడా దేవుడు నిన్ను నన్ను కూడా ఎక్కువగా ప్రేమించినాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనం గణపరుస్తాం. కాబట్టి దేవుని యొక్క ఆనందం, కాబట్టి గాడ్ జాయ్స్, కాబట్టి దేవునిలో ఉన్నటువంటి ఆనందం చూస్తే రెండో ఆనందం మనం చూస్తాము. రోమాపత్రిక 14:17 చూస్తాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 17 వచనం కూడా చూస్తాం. 14వ అధ్యాయము 17 వచనంలో చూస్తే ఇక్కడ దేవుని రాజ్యము ఎలా ఉంటుందంట? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క సంతోషము ఏందని చూస్తే దేవుని యొక్క ఆనందం మొదటిగా క్రీస్తులో, మరి క్రీస్తునందు మనకు ఆనందం. రెండవది పరిశుద్ధాత్మలో ఆనందించడం అన్నమాట. కాబట్టి ఈ మాట మనం చూస్తే మరి అక్కడ చూస్తే ఇన్ ద స్పిరిట్ అని రాయబడుతుంది. ఆయనలో మనకి మరి యొక్క ఆత్మ మనకి నిన్ను నన్ను కూడా, మరి పరిశుద్ధాత్మ నిన్ను నన్ను కూడా నడిపించేదిగా ఉంటుంది. అందుకని అంటున్నాడు దేవుని రాజ్యం గురించి ఆయన చెప్తూ, దేవుని రాజ్యము ఎలాంటిదంట? భోజనము పానము కాదంట. కాబట్టి దేవుని రాజ్యం అంటే భోజనం చేయటం, మరి పానం తాగటమే ఇదే అని మనం అనుకోకూడదు. కాబట్టి దేవుని రాజ్యం గురించి అక్కడ ఏం చెబుతున్నాడంట? నీతి ఒకటి, రెండవది సమాధానము, మూడవది ఏంటంట? మూడోది చెప్పండి. మూడోది పరిశుద్ధాత్మనందలి ఆనందము. మనకి ఎక్కడ ఆనందం ఉందంట? పరిశుద్ధాత్మలోనే నీకు నాకు కూడా ఆనందం, మరి సంతోషము, సమాధానం దేవుల్లోనే మనకు దొరుకుతుంది. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. కాబట్టి రెండవ తలంపు మనం చూసామంటే పరిశుద్ధాత్మలో దేవుడు నిన్ను నన్ను కూడా ఆనందింపజేసేటువంటి వాడుకున్నాడు. అందును బట్టి మన ప్రభువును మనం
ఆరాధిస్తాం. అందుకనే ఆ యొక్క మా అపోస్తల కార్యముల్లో మరి అక్కడ పెంతెకొస్తు పండుగ దినాన అనేక మందికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మతో నిండుకునేటువంటి వారై దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం అపోస్తల కార్యం గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అందరి ఏం కావాలంట? ఆనందము రేవరు. దేవునిలో మనకి ఎలా రెండవ ఆనందం ఏంటంట? పరిశుద్ధాత్మలో ఆనందం. మన పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందాన్ని మనం పొందేటువంటి వారు ఉంటాం. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. మూడవదిగా చూస్తాము రోమపత్రికలోని 5:11 5వ అధ్యాయము 11 వచనం కూడా చూస్తాం. 5వ అధ్యాయము 11 వచనం కూడా తీసి చూడండి. కాబట్టి ఇక్కడ చదువుతాం కదా, చదవండి. 5:11 అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందలి, కాబట్టి దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు ఏం చేయబడతామన్నట? ఇప్పుడు మనము సమాధాన స్థితి పొంది ఉన్నాం. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. మూడవదిగా చూస్తే దేవుని యందు ఏమున్నదంట? సమాధానం. దేవుడు నీకు నాకు కూడా ఇచ్చాడు. ఒకప్పుడు నీకు నాకు కూడా సమాధానం లేదు, సంతోషం లేదు. అయితే దేవుడు నీకు నాకు కూడా ఏమి ఇచ్చారని చూస్తే అంతేకాదని రాయబడుతుంది మాట చూసినప్పుడు. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు ఏం చేయబడ్డామంట? అతిశయపడుచున్నాము. ఎందుకంటే దేవుని ద్వారా నాకు రక్షణ వచ్చింది, దేవుని ద్వారానే నేను రక్షించబడ్డాను అనేటువంటి ఆనందంతో ప్రభు అంటున్నాడు, దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు ఎలా ఉన్నామంట? సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధాన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించారు. కాబట్టి ఇన్ గాడ్ అని రాయబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని యందు నీకు నాకు కూడా అటు సమాధానాన్ని ఇచ్చాడు. సమాధానం లేక ఈనాడు ఎంతమంది నిజంగా లోకంలో మరొక కుటుంబంలో సమాధానం లేనటువంటి వారు ఆయా కుటుంబాల్లో మనం ఎంతమందిని చూస్తున్నాం తెల్లారి లెగిస్తే. అయితే దేవుడు నీకు నాకు కూడా అటు సమాధానము, దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని దేవుడు నీకు నాకు కూడా ఇచ్చాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి మనం చదువుకున్నటువంటి భాగాన్ని మన హృదయానికి మనం అన్వయించి చదువుకున్నప్పుడు ఆయన ద్వారానే మనం ఇప్పుడు ఎలా ఉన్నామంట? ఇప్పుడు అంటే రక్షించబడినప్పుడు. కాబట్టి ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఒకప్పుడు నీవు నేను కూడా సమాధాన స్థితిలో లేము. కాబట్టి నీవు నేను కూడా సమాధాన స్థితిలో లేము. అయితే మరి చూసాం కదా 11వ అధ్యాయము 15 వచనం చూస్తాం. ఇదే రోమపత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఆ మాట కూడా చూద్దాం. 11:5 11:5 వచనంలో అక్కడ రాయబడినటువంటి అలాగుననే, కాబట్టి అలాగుననే అప్పటి కాలమందు హితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. కాబట్టి నా జీవితంలో దేవుడు తన శేషాన్ని మిగిల్చినాడు. నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఒక చిన్న శేషం అనగా ఒక సున్నాని నీకు నాకు కూడా మిగిల్చి ఆయన నిన్ను నన్ను కూడా రక్షించినటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ మరి బొద్దులమై ఉంటా ఉన్నాం. కాబట్టి ఆయన నీకు నాకు కూడా ఏం చేశాడంట? ఆయన సమాధాన స్థితిని అనుగ్రహించినటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ బొద్దులమై ఉంటా ఉన్నాం. మరొక మాట కూడా చూస్తాము ఆయన గురించి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాట కూడా 11-12 వచనాలు చదువుకుంటాం. కాబట్టి దేవుని యొక్క ఆనందంలో చూస్తే 4వదిగా మరి దేవదూతల ఆనందం. ఆ యొక్క ప్రకటన గ్రంథంలో 5:11-12 వచనాలు చదువుతాం. ఇక్కడ అంటున్నాడు మరియు నేను చూడగా, కాబట్టి సింహాసనం మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్క, కాబట్టి వారి లెక్క ఎలా ఉన్నదని చూస్తే కోట్ల కొలదిగా ఉండెను. 12వ వచనం చూస్తే వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును
పొందనర్హుడని గొప్ప స్వరంతో ఏం చేస్తున్నారంట? చెప్పుతూ ఉన్నారు. మనం చెప్తున్నాం గొప్ప స్వరంతో దేవుణ్ణి. కాబట్టి వారు ఏమంటా ఉన్నారంటే, వారు వధింపబడినటువంటి గొర్రె పిల్ల మరి శక్తి మరి వారిని ఆవరించినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని ఆవరించినప్పుడు గొర్రె పిల్ల శక్తియు మరి ఏమంటున్నాడు? ఐశ్వర్యమును, మరి మూడవది జ్ఞానము, బలము, ఘనత ఏంది, మహిమ ఏంది, మరి స్తోత్రార్హుడని, పొందనర్హుడని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గొప్ప స్వరంతో చెప్తా ఉన్నారు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. కాబట్టి 4వ తలంపులో మనం చూస్తే మరి దేవదూతలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జాయ్ ఆఫ్ ది ఏంజల్స్. కాబట్టి నీ నా జీవితంలో మరి ఏంజల్స్గా మనం చూస్తే మరి దేవుణ్ణి, దేవదూతల ఆనందాన్ని దేవుడు నీకు నాకు కూడా ఇచ్చినాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఎక్కడ కూడా లేనటువంటి ఆనందాన్ని దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించినటువంటి దేవుడు ఉన్నాడండి. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకని ఆయన అంటున్నాడు, మరియు నేను చూడగా సింహాసనం ఉంది. ఏమోనై కనపడుతున్నాయంటే, యోహాను భక్తుడు ఆయన మాట్లాడుతూ, మరియు నేను చూడగా సింహాసనమును, మరి జీవులు, అక్కడ ఏమున్నాయంటే సింహాసనం ఉన్నది, జీవులు ఉన్నవి, మరి పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము అక్కడ వినబడుతూ ఉన్నది. ఆ యొక్క దేవదూతల స్వరం వినబడుతున్నది. ఏమని వినబడుతున్నదని మనం అక్కడ చూస్తే, వారి స్వరం ఎలా ఉన్నదంట, వారి లెక్క ఎలా ఉన్నదంటే కోట్ల కొలదిగా ఉన్నదంట. కాబట్టి కోట్ల కొలదిగా లెక్కగా వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని మరి మహిమపరుస్తూ ఉన్నారు. ఆయన స్వరముతో, వారు గొప్ప స్వరముతో ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి వారు ఏమని ఆరాధిస్తున్నారంటే వారు, కాబట్టి స్తోత్రము పొందనరుడని వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు ఉన్నారు. 12వ వచనం చూస్తే, వారు వధింపబడినటువంటి గొర్రె పిల్ల మరి గురించి వారు ఏమని మాట్లాడుతున్నారంటే, వారు గొర్రె పిల్ల యొక్క శక్తిని పొందుకున్నటువంటి వారు ఉన్నారు. ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, మరి ఘనతను, మరి మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో మరి వారు ఆరాధిస్తున్నటువంటి వారు ఉన్నారు. అందుని బట్టి మనము కూడా మన ప్రభుని గొప్ప స్వరంతో, ఆయన మాత్రమే అర్హుడు, ఎవరు కూడా అర్హులు దానికి కానే కాదు. అందుని బట్టి మన ప్రభుని ఇట్టి అర్హత కలిగినటువంటి వారు మరి దేవదూతలు ఆరాధించేటువంటి ఆరాధనను దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించినటువంటి దేవదూతల ఆనందమును నీకు నాకు కూడా అనుగ్రహించినాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయం కూడా మన ప్రభుని ఆరాధించి మన ప్రభుని మనకు గణపరచ మరి బద్దులమై ఉంటుంది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా చూడండి. నాలుగో అధ్యాయంలో 11వ వచనం అనుకుంటా, 4:11 చూడండి. అవును, ప్రభువా మా దేవా, కాబట్టి నీవు సమస్తమును సృష్టించితివి, కాబట్టి నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. వారికి ఉన్నటువంటి కిరీటాలు అవన్నీ కూడా తీసేసి, మాకు కాదు ఈ కిరీటాలు, మాకు పెట్టుకునేటువంటి అర్హత లేదు, మాకు యోగ్యత లేదు, నీవు మాత్రమే పొందనర్హుడవు, నీవు మాత్రమే ఘనత పొందగలిగినటువంటి వాడు అని వారు ఏం చేస్తున్నారు అంటే, వాని ఎదుట సాగిలపడి, నా జీవితంలో ప్రభు ఎదుట మనం సాగిలపడి మనం ఏం చేయాలంట, ఆయన సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారం చేశారంట. సాగిలపడి ఏం చేశారంట, నమస్కారం చేయొచ్చు. ఏమంటున్నారు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును కూడా ఏం చేశాడు, సృష్టించితివి, నీ చిత్తమును బట్టి ఏమి ఉండను అని వారు చెప్తున్నారు. కాబట్టి వారు ఎంతగా ఆ దేవదూతలు ప్రభువుని ఆరాధిస్తున్నారంటే, నాయన ప్రభువా మా దేవా,
నీవు ఏం చేసావంట? సమస్తాన్ని కూడా సృష్టించితివి. నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి ప్రభువా, దానిని బట్టి సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందడానికి నీవే అర్హుడు అని వారు చెప్పుచు ఏం చేస్తున్నారంట? తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. కాబట్టి ఆ కిరీటాలు, ఆ కిరీటాలు మేము పెట్టుకోవడానికి మేము యోగ్యులము కాదు, తగిన వారము కాదు. నీవే అర్హుడవు, నీవే యోగ్యుడవు, నీవే అర్హుడవు అని ప్రభువుని వారు ఆరాధిస్తున్నారు. ఈ నా జీవితంలో మనం కూడా ప్రభువుని అట్టి విధంగా మనం ఆరాధించాలి. దేవదూతల ఆరాధనని దేవుడు నీకు నాకు కూడా ఇచ్చినాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా మనం ఆరాధించి మన ప్రభువుని మనం కనపరిచ మరి బొద్దురమే ఉంటున్నాం. మరి మాట చూస్తే మరి 4వదిగా దేవదూతల ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మరి ఒక మాట యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం, 38:7 కూడా చూస్తాం. 38వ అధ్యాయము 7వ వచనం కూడా గమనిస్తాము. అక్కడ చూస్తే ఉదయ నక్షత్రాలను ఉంటూ చూడండి. అక్కడ చూస్తే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ, దేవుని కుమారులందరూ కూడా ఆనందించి ఏం చేస్తున్నారంట? జయధ్వనులు చేశారంట. కాబట్టి 4వ తలంపులో చూస్తే సృష్టి యొక్క ప్రభావము, 4వ తలంపులో దేవుని యొక్క ఆనందము, సృష్టి అంతా కూడా మరి ఎలా ఉన్నదంట? సృష్టి యొక్క ప్రభావం ఇన్ క్రియేషన్ ఆఫ్ మరి మార్నింగ్ అని రాయబడుతుంది. కాబట్టి నీ నా జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఏం తీసుకొచ్చారని మనం చూస్తే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి, కాబట్టి ఉదయం ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ కూడా ఏం చేస్తారంట? దేవుని కుమారులందరూ కూడా ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు వారు ఏం చేస్తారన్నారంట? వారందరూ కూడా జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు. కాబట్టి ఎవడని రాయబడుతుంది. కాబట్టి మన ప్రభు 4వ తలంపులో మనం గమనిస్తూ వచ్చినప్పుడు అక్కడ చూస్తే సృష్టి యొక్క ప్రభావం అని కూడా దేవుడిని ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ నా జీవితంలో ప్రభువుని మరి ఆనందం, దేవుని యొక్క ఆనందాన్ని దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించారు. నీలోనే ఆనందం దేవా, నీలోనే సంతోషం మరి నాకెక్కడ కూడా లేదు ప్రభువా అని మన ప్రభువుని హృదయమార కూడా ఈ సమయంలో మనం ఆరాధించి మన ప్రభువుని మనం గణపరిచ బద్దలమై ఉంటున్నాం. కాబట్టి లోకాసు వార్త 2:13 కూడా చూస్తాం. లోకాసు వార్త 2:13, 2వ అధ్యాయము 13 వచనం కూడా చూస్తాం. 2వ అధ్యాయము 13 వచనం, లోకాసు వార్త 2వ అధ్యాయము 13 వచనం కూడా చదువుదాం. తీసుకున్నారా? 2వ అధ్యాయము లోకాసు వార్త 2:13 ఇంతసేపు తీసారా? కాబట్టి వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా ఉండి ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగ్గాకని దేవుని ఏం చేస్తున్నారంట? స్తోత్రం చేస్తున్నారు. కాబట్టి 5వ తలంపులో మనం చూస్తాం, 6వ తలంపులో చూస్తే క్రీస్తు యొక్క రాకడ సమయంలో మరి అక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ మనం చూస్తే ఎట్ క్రైస్ట్ ఆఫ్ కమింగ్. కాబట్టి ఎట్ క్రైస్ట్ ఆఫ్ కమింగ్ అనగా క్రీస్తు రాకడ సమయంలో వారు దేవుని ఆనందాన్ని వారు అక్కడ చూసినట్టుగా మన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మాట మరొకసారి మనం మరి మన హృదయానికి అన్వయించుకుంటూ మనం చదివితే లూకాసు వార్త 2వ అధ్యాయము 13 వచనం, 2:13 చదువుతున్నారు కదా. వెంటనే పరలోక సైన్య సమూహం ఏమంటా ఉన్నారంట? కాబట్టి ఆ దూతతో కూడా ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? ఆ యొక్క దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద
సమాధానమును కలుగ్గాకని మరి దేవుణ్ణి స్తోత్రము చేస్తున్నారట. అందును బట్టి మన ప్రభువుని మనము కూడా స్తోత్రించి కీర్తించి ప్రభువుని మనం ఆరాధించబద్ధులమై ఉండాలి. కాబట్టి ఎందుకంటే వారందరూ కూడా క్రీస్తు రాకడ సమయాన్ని కూడా వారు దేవుని ఎందుకు వారు ఆనందిస్తూ ఉన్నారు, దేవుని యొక్క ఆనందమును కలిగి ఉన్నారు. నీవు నేను కూడా అట్టి విధముగా సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైనటువంటి మరి మనుషులకి ఏం కలుగుతుందంట, భూమి మీద సమాధానము మరి దేవుడు మరి అనుగ్రహించేటువంటి వాడుకుంటున్నాడు. అందును బట్టి మన ప్రభుని హృదయమార కూడా ఈ సమయంలో ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచబద్ధులమంటున్నాం. చివరిగా మరి ఇదే లూకా సువార్త 15:10 కూడా చదువుతాం. 15వ అధ్యాయము 10వ వచనం. 15వ అధ్యాయము 10వ వచనం. 15:10 కూడా చదువుతాం. అటువలే చదవండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. 7వదిగా చూస్తే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది కదా. కాబట్టి అలాంటి సంతోషాన్ని దేవుడు నీకు నాకు కూడా ఇచ్చాడు. ఒకప్పుడు నీవు నేను కూడా పాపం చేత అపరాధం చేత చచ్చి నిత్యనాశనమునకు చేరువైనప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా మారు మనసు కలుగజేశాడు, మనలో పశ్చాత్తాపాన్ని కలుగజేశాడు. అప్పుడే అంటున్నాడు ఒక పాపి మారు మనసు పొందినప్పుడు. కాబట్టి నీకు నాకు కూడా ఉన్నటువంటి సంతోషాన్ని దేవుడు అనుగ్రహించిన అటు సంతోషం ఒకప్పుడు నీవు నేను కూడా అటు పాప స్థితిలో ఉన్నప్పుడు. అందుకని అంటున్నాడు అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై. ఎవరి విషయం అంట? ఎంతోమంది రక్షించబడవసరం లేదు. ఒక్క పాపి రక్షించబడితే చాలు, పరలోకంలో దేవదూతలు సంతోషిస్తాయి. ఆ పరలోకంలో ఆ బాప్తిసం తీసుకునే సమయంలో దేవుని యొక్క దేవదూతలు అందరూ కూడా ఎంతో వారు స్తుతిగానాలతో ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. అందుకని ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు కూడా హృదయం ఎంతగానో ఎంతో ఉప్పొంగినట్టుగా అనిపించింది ఆ మాటలు. నా హృదయంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు. కాబట్టి అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలను మీతో చెప్పుచున్నారు. కాబట్టి దేవుని దూతలు కూడా సంతోషపడతాయి. నీ కుటుంబ సభ్యులు సంతోషపడవచ్చు, నీ రక్త సంబంధికులు సంతోషపడవచ్చు, నీ బంధువులు సంతోషపడవచ్చు. వారికన్నా కూడా దేవదూతలు కూడా నీవు కానీ ఒక్క వ్యక్తి కానీ మారు మనసు పొందితే ఆ సంతోషం ఎంతో గొప్ప సంతోషం. నిజంగా ఆ సంతోషాన్ని వర్ణించలేం. అట్టి సంతోషం దేవుడు నీకు నాకు కూడా ఇచ్చాడు. మారు మనసు పొందడం మూలంగానే దేవుడిని ఆరాధించేటువంటి సంతోషం, భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుని బట్టి మన ప్రభుని హృదయమార కూడా ఆరాధించాలి. ఒక్క పాపి మారు మనసు పొందితే అంతే చాలు. మనం అనేక మంది మన సంఘంలో లేకపోయినా కూడా ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, నలుగురు వచ్చినా ఎందుకు వాక్యం చెప్తున్నామంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క హృదయం ఎప్పుడైనా కూడా కదిలించబడింది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. అందుకనే దేవుడు అంటున్నాడు ఒక్క పాపి విషయం, ఒక్క పాపి రక్షించబడితే చాలు. దేవుడు ఎంతో వేల మంది 100 మంది రావసరం లేదు. ఒక్క పాపి విషయంలో రక్షించబడితే అంతే సంతోషం. దేవుడు ఎంతో సంతోషపడతాడు, దేవదూతలు ఎంతో ఆనందిస్తాయి. కాబట్టి నా జీవితంలో దేవుడు ఇట్టి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందును బట్టి మన ప్రభుని హృదయమార కూడా ఈ మధ్యాహ్నం వేళలో మనం ప్రభుని కలిసి ఆరాధించుదాం. చెప్పబడిన లేఖన భాగమును మీ హృదయంలో ఉంచుకుని తప్పకుండా ప్రభుని మనం ఆరాధించుదాం. క్రీస్తునందు మన యొక్క ఆనందం ఏ విధంగా ఉన్నది, దేవునిలో మన ఆనందం అనేటువంటి మాటలు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందం, దేవుని ఆనందం చూసాం, దేవదూతల ఆనందాన్ని చూసాం, సృష్టి అంతా కూడా ప్రభావంతో ఆనందించిందని చూసాము. 5వదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ కూడా క్రీస్తు రాకడ సమయంలో కూడా ఆనందం చూస్తాం. చివరిగా ఒక పాపి మారు మనసు విషయంలో పాపి మారు మనసు పొందినప్పుడు ఉండేటువంటి సంతోషం కదా. ఆ పాపం చూసినప్పుడు ఫర్ ఏ సిన్నర్ ఆఫ్ కన్వర్షన్ అన్నమాట. ఆ యొక్క పాపి కన్వర్ట్ అయినప్పుడు పాపం నుంచి నీతిలోనికి వచ్చినప్పుడు ఉండేటువంటి సంతోషం, అట్టి సంతోషాన్ని దేవుడు నీకు నాకు కూడా ఇచ్చినాడు. కనుకనే ఈనాడు ప్రభువుని నాయన, తండ్రి, అబ్బా అని మన ప్రభువుని
హృదయమార కూడా ఆరాధించేటువంటి ధన్యతను, కృపను, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుని బట్టి మన ప్రభుని హృదయమార కూడా ఈ సమయంలో మనం ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరుచుదాం.